ఇప్పుడు మావాడు ఏమంటానంటే ఇలా పొలం చేద్దామా కౌలుకిద్దామా అని అంటాను. నేనేమో కౌలుకిద్దామా అన్నా అని చెప్పిన. ఏమో ఎందుకు అంటే నేను నౌకరు చూసుకున్నాను. 2 రోజులు అయితే ఆడు ఫోన్ చేస్తాడు, నేను అటే పోతా. మామూలు చేయాలంటేనేమో కౌలుకిద్దామన్నాడు. అందుకనే ఇంకా సింతగిరి సమ్మానకి ఇచ్చినాము. మావాడేమో బీరతోడు చూసుకుంటా అన్నాడు. ఓ పిచ్చోడా, నీకేమన్నా తెలివి ఉందా? మీ అన్న బీర తోట తెలివి లేక తీసుకున్నాడు అనుకుంటానవా? అది 4 రోజులకు ఒకసారి ఖాతాకత్తది. అది అమ్ముకుంటే చేతి నిండా పైసలు ఉంటాయి. నువ్వేమో నీకు జాబ్ చేస్తా, నాకు జాబ్ వస్తుంది అని బాగా బిల్డప్ ఇవ్వబడుతుంది. ఇంత తెలియలేని పనులు చేస్తావు ఎందుకు? అవును ఎక్కిసపోకన్నా ఊరికే నాకు తెలియలేదు అని నా మీద పడి ఎడుతావేంటి? ఎదోడు ఎదకే ఎడితే కథోడు కథకేడిసింది అన్నట్టున్నది మన బావతో. ఆయనతో అంతో ఇంతో మావాడు ఆ తోటను చూసుకోపాటికి ఏం మా అవ్వకు తెలియకుంటే కానీ పైసలు ఇస్తాను. అట్లా పైసలు ఇస్తా అంటేనే నేను షాపింగ్లో కానీ అటాని ఇటాని